మన దేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతారాహిత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది ఎంతలా అంటే నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంటారు. జనం సొమ్ముతో బతుకుని వెళ్లదీస్తున్నా కూడా పబ్లిక్ కి సర్వీస్ చేయడం మాత్రం వారికి చేత కాదు. విపరీతమైన బద్ధకం, దానికి మించి బలుపు, ఈ రెండూ కలిసి ఉన్న ప్రభుత్వ ఉద్యోగి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జనం అంటే నిర్లక్ష్యం, అధికారంలో ఉన్నాం కదా అని అస్సలు పట్టించుకోరు. ఇలానే ఓ రైల్వే ప్యాసింజర్కు దారుణమైన పరిస్థితి ఎదురైంది. కానీ ఆయన నాకెందుకులే టైం బొక్క అని ఊరికే వదిలేయలేదు. తొక్క తీసి ఫైన్ కట్టించాడా యువకుడు. పంజాబ్ జీరాపూర్లోని పునీత్ జైన్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని వైష్ణోదేవి ఆలయానికి తీసుకెళ్లాలనుకున్నాడు. వారికి అమ్మవారంటే చాలా భక్తి. దీంతో 2018 అక్టోబర్ 20న జీరాపూర్ నుంచి చండీగఢ్కు 4 టికెట్లు బుక్ చేశాడు. సెకండ్ క్లాస్ ఏసీ ఒక్కో టికెట్ ధర 2500. 4 టికెట్లు తీసుకున్నారు ఆయన. ఇక తన కుటుంబంతో పాటు సంతోషంగా లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు పునీత్. కానీ అక్కడికి వెళ్ళగానే మొత్తం ఫ్యామిలీకి దెమ్మ తిరిగిపోయింది. ఎంతో హాయిగా వయసులో పెద్దవారైన తన తల్లిదండ్రులను సెకండ్ ఏసీలో తీసుకెళ్లాలనుకుంటే రైల్వే ఉద్యోగి బాంబు పేల్చాడు. సెకండ్ ఏసీ నుంచి మీ 4 సీట్లు థర్డ్ ఏసీకి డౌన్ గ్రేడ్ చేశారని, అక్కడే కూర్చోవాలని చెప్పారు. వెంటనే టీసీని అడిగాడు పునీత్. కానీ తానేం చేయలేను, ఐఆర్సీటీసీ సర్వర్ నుంచి డౌన్ గ్రేడ్ అయ్యింది, నేనేం చేయలేను, మీరు సబ్ డివిజనల్ మేనేజర్ను సంప్రదించమన్నారు. ఇక చేసేది లేక థర్డ్ ఏసీలోనే తన కుటుంబంతోనే ప్రయాణం చేశాడు. ఎందుకంటే అప్పటికి ఎవరిని అడిగే టైమే లేదు. అసౌకర్యంగా ఆ ప్రయాణం సాగింది. దైవ భక్తితో హాయిగా వెళ్లాలనుకున్న ఆ కుటుంబానికి నార్థన్ రైల్వే డిపార్ట్మెంట్ నరకం చూపించింది. అడిగితే స్పందించేవాడే లేడు. అసలు సమస్యను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియలేదు. తన తండ్రి కోరిక మేరకు కామ్గానే ఆ ప్రయాణం పూర్తి చేశాడు పునీత్ జైన్. ఇక తిరుగు ప్రయాణంలో తమ స్టేషన్కు వచ్చి రైల్వే అధికారిని మళ్ళీ కలిశాడు. సార్, నాకు చెప్పకుండానే ఏకపక్షంగా సెకండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి డౌన్ గ్రేడ్ చేశారు. కానీ దానికి నేనేమీ ఫిర్యాదు చేయడం లేదు. కానీ దాదాపుగా 1000 రూపాయలకు పైగా టికెట్ రేట్లో వ్యత్యాసం ఉంది. నాకు ఆ డబ్బును తిరిగిప్పించమన్నాడు. అయినా సరే చెప్పినవన్నీ విని కూడా దానికి మేమేం చేయలేమన్నారు సదర్ రైల్వే అధికారి. మీరు డివిజనల్ మేనేజర్ను కలవాలని చెప్పారు. ఇక డివిజనల్ మేనేజర్ను కలవాలంటే మరో 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అంటే డబ్బులు కూడా మనవే. దీంతో ఏం చేయాలో తెలియక మెయిల్ ఐడి తీసుకొని మెయిల్ చేశాడు. తనకు జరిగిన అసౌకర్యమే కాదు, ఏకపక్షంగా థర్డ్ ఏసీకి డౌన్ గ్రేడ్ చేశారు. కనీసం రిఫండ్ అయినా ఇవ్వలేదు. మీరు నా డబ్బులు నాకు రిఫండ్ చేయాలని ఐఆర్సీటీసీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని, టికెట్స్ని జత చేసి మెయిల్ చేశాడు. కానీ ఆ సబ్ డివిజనల్ ఆఫీసర్ నుంచి రిప్లై కూడా రాలేదు. చాలా రోజులు వెయిట్ చేశాడు పునీత్. అయినా సరే ఏ రిప్లై లేదు. దీంతో అతనికి కాలిపోయింది. జనం సొమ్ముతో బ్రతుకుతూ పబ్లిక్ అంటే వీరికి లెక్కలేదా? సమస్యను పరిష్కరించకుండా ఏం చేయడానికి జీతాలు తీసుకుంటున్నారంటూ రగిలిపోయాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, రైల్వే శాఖను మాత్రం కోర్టుకి ఏడ్చాలనుకున్నాడు పునీత్. వెంటనే కమిషన్కు ఫిర్యాదు చేశాడు. నార్థన్ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు కలిగిన అసౌకర్యంతో పాటు బాధ్యతారాహిత్యం, రిఫండ్పై ఆయన కమిషన్కు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. దీంతో కమిషన్ విచారణ చేపట్టింది. అధికారులను తమ ముందుకు వచ్చి నిలబడి సమాధానం చెప్పాలని ఆదేశించింది న్యాయస్థానం. అధికారులేమో ఏవేవో సమాధానాలు చెప్పారు. న్యాయమూర్తి వారి సమాధానాలు విని చిరాకు పడ్డారు. ఇదేనా మీరు చేసే డ్యూటీ? ఇదేం పద్ధతి? బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ అయ్యాక డౌన్ గ్రేడ్ ఎలా చేస్తారు? సరే చేశారు, అతనికి చెప్పి చేయాలి కదా. చేశాకైనా డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా. అతనికి థర్డ్ ఏసీలో వెళ్ళడం ఇష్టం లేకుంటే మొత్తం రిఫండ్ వెంటనే చేసేయాలి. ముందు పే చేసిన తర్వాత ఎలా సెకండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి మారుస్తారు? రైల్వే మీ సొంత జాగీరా అంటూ ఫైర్ అయింది. అంతేకాదు 1500 రూపాయలకు 9% వడ్డీతో కలిపి ప్రయాణికుడికి చెల్లించండి. అలాగే 5000 అతనికి జరిగిన నష్టపరిహారం చెల్లించండి. మరో 4000 వ్యాజ్యం ఖర్చుల కింద పునీత్కి వెంటనే చెల్లించాలని ఆదేశించింది న్యాయస్థానం. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రాపర్ సర్వీస్ పద్ధతులను అనుసరించాలని నార్థన్ రైల్వే డిపార్ట్మెంట్ని హెచ్చరించింది కమిషన్. అలా ఓ సామాన్యుడు రైల్వే డిపార్ట్మెంట్ని కోర్టుకి ఇడ్చి బుద్ధి చెప్పి ఫైన్ కూడా వసూలు చేశాడు. నిజంగా పునీత్ సాహసానికి మెచ్చుకోవాల్సిందే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.